పెట్టుకున్నావే? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎవరు పెట్టుకున్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావే? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎవరు పెట్టుకున్నావు? వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి. నోట్లో ఏం పెట్టుకున్నావే? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎవరు పెట్టుకున్నావు? వీళ్ళ మాట్లాడుతున్నాయి ఏంటయ్యి? ఇప్పుడు నేను పెట్టబోతున్నాను కొన్ని వీడియోలు. వాళ్ళ మాట్లాడుతున్నాయి ఏంటయ్యి? బూతులు కాదా? నీతి సూక్తావళి, అది నీతి సూక్తివళి, నాకు అర్థం కాదు. నీతులా? బూతులు కదవి. మరి బూతులు మాట్లాడటం వల్లే అరెస్ట్ చేశారు అని అంటే కనుక వీళ్ళ మాట్లాడేది కూడా బూతులే కదా. మరి వీళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎవరు నోటుకొచ్చాడో వాళ్ళు మాట్లాడేస్తున్నారు కదా. పైగా గౌరవప్రదమైనటువంటి ఏంటి పదవుల్లో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు మాట్లాడుతున్నాయి ఏంటయ్యి? పంతో నానాజీ గారు ఏం మాట్లాడాడు? పులవర్తి నాని గారు టీడీపీ ఎమ్మెల్యే, ఆయన ఏం మాట్లాడాడు? బూతులు కాదండి అవి. ఒక రిటైర్డ్ గౌరవ అత్యున్నత న్యాయస్థానాలకు సంబంధించిన ఒక రిటైర్డ్ జడ్జిని పట్టుకుని ఏం మాట్లాడండి ఆయన? లంబాష, నంబాష, కంబాష, ఇవన్నీ కూడా నోటితోటి ఉచ్చరించలేని బూతులన్నీ మాట్లాడారు కదా. ఈనాటికైనా కనీసం స్పందించారా? ఎవరైనా కనీసం స్పందించారా అన్న నాకు తెలియగడతాను. అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే, గౌరవప్రదంగా అడగండి, ఏంటి మర్యాదపూర్వకంగా మాట్లాడండి, విమర్శ ఉంటే కనుక విమర్శించండి, తప్పు లేదని అన్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా 100% వాళ్ళు చేస్తే వాళ్ళని ఎందుకని మరి ఎలాంటి స్పందన లేదు వాళ్ళ మీద. పైగా పబ్లిక్కి ఒక రిప్రజెంటేటివ్ పర్సన్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా బూతులు, ఖచ్చితంగా బూతులు. ఆ బూతులు మాట్లాడితే కనీసం వాళ్ళ మీద కనీసం ఎలా అంటే ఎలాంటి స్పందన కూడా లేదు. చూసారు, ఏం ప్రజాస్వామ్యం అనిపించిందంటే సింగారు నాకు. మరి తప్పు ఎవరికైనా తప్పే కదా. నేను మాట్లాడేది అదే, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎన్నిసార్లు మాట్లాడి ఇదే మాట్లాడుతున్నా. తప్పు ఎవరు మాట్లాడిన తప్పే. ఎమ్మెల్యే అయితే బూతులు తిట్టేయచ్చా? లంబాష, నంబాష, కంబాష మాట్లాడేయచ్చా? పంతో నానాజీ గారు వాడెవడో ఈడెవడు అంటున్నాడు కదండి. మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మాట్లాడవచ్చు అలాగా. వాళ్ళు మాట్లాడితే తప్పులేదా? కిరాక్ కార్పి, అలాగే సీమరాజా, ఆ మహిళలను పట్టుకుని ముగ్గురు డాష్ అని చెప్పి మాట్లాడతాడు. అసలు అది నోరా తాటిపట్ట. అలా మాట్లాడితే మరి అలాంటి వాడి మీద ఇప్పటి వరకు కూడా కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదే. మనం భుజాల మీద చేతులేసిన ఫోటోలు దిగేస్తున్నారు. అతను ఏమైనా దేశోద్ధారు కూడా కాదుగా. మహిళల పట్ల అంత అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు. కానీ వీళ్ళ మీద ఎలాంటి పనిష్మెంట్లు లేవు, వీళ్ళకి ఎలాంటి చర్యలు లేవు. వీళ్ళ మాట్లాడే ఏంటయ్యి? కిరాక్ కార్పి, అలాగే రాయపాటి అరుణ్ గారు మాట్లాడారు. ఎంత దారుణంగా మాట్లాడారు ఆవిడ. జగన్ గారి భార్య గురించి, ఆయన పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడింది ఆవిడ. ఆ మాటలు పక్కన పెడితే కనుక రోజా గారి గురించి ఏం మాట్లాడింది నా నోటితో నేను మాట్లాడలేనండి. అవన్నీ నేను పెడతాను ఒక్కొక్కటిగా. మీరు చూడండి, మీరు చూసి మరి వీళ్ళు మాట్లాడే బూతులో నీతిలో మీకే తెలియాలి. మీరే చెప్పండి. మీరు చెప్తే నేను వింటాను ఖచ్చితంగా. మీ అభిప్రాయం కామెంట్ రూపాయలు చేయండి. వీడియో చూడండి ఫస్ట్ అయితే. థ్యాంక్ యూ. టీడీపీ కార్యకర్త ఎలా మాట్లాడాడో చూడండి. ఇతని మీద యాక్షన్ తీసుకుంటారా కనీసం? ఈ ఆర్కే రోజేది ఈ ముసిలి మాట్లాడుకోవడం చూడండి. గ్లామర్ తగ్గియాలంటే ఏడ పెరిగింది ఇలా గ్లామర్? ఏడ పెరిగిందంట. 2 బెత్తం దెబ్బలు వేయాలట. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఈడు కూడా అయ్యే పనులు చేస్తాడు కాబట్టి రేపు చేసిన వాళ్ళు చంపేమన్నాడు అనుకో, ఫస్ట్ ఈయనే చంపాలి. ఎందుకు చంపాలి? పూనం కౌర్ ఆడియో మనం విన్నాం, శ్రీరెడ్డి ఆడియో విన్నాం. ఈడు ఆల్రెడీ 3 పిల్లలుండి కూడా ఈడు చేసే రంకేసాలన్నీ మనం విన్నాం. కాబట్టి రేపు చేస్తే ఎవడన్నా చంపేయండి అన్నారంటే ఫస్ట్ ఈయన చంపేస్తారని భయం వీడికి. కాబట్టి నేను కూడా అదే ఏదో పనులు చేస్తాను. ఒకవేళ నేను రేపు పొద్దున బయట పడినా 2 బెత్తం దెబ్బలు కొట్టుది లేంటారు బాబు జన సైనికులారా అన్నాను. అమ్మ జనసేన వేరే మహిళా విభాగం మీకు నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. రేపు చెప్తాడు 2 బెత్తం దెబ్బలతో చాలంటున్నాడు. ఇదేదో బాగానే ఉంది, 2 బెత్తం దెబ్బలు అయితే దాందే ఉంది, కనిపించిన ప్రతి అమ్మాయిని రేపు చేద్దామని ఎవరైనా అనుకుంటారేమో. దయచేసి మీ అందరిని అక్క చెల్లెలుగా భావించి చెప్తున్నాను. ఆడవాళ్ళ పట్ల అంత దౌర్భాగ్యంగా మాట్లాడేవాడికి అసలు జనసేన వేరే మహిళా విభాగంలో ఉన్న మహిళలు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? డీసీఎం గారు ఫస్ట్ వీడిని అరెస్ట్ చేయండి, లేదా మన పార్టీనే అంటే తుడుచుకొని పోదాం.